గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి నిన్న యుఎస్ మార్కెట్ ఏదైతే ఉందో డౌ జోన్స్ మనకి రికార్డ్ గెయిన్ విత్ 700 పాయింట్స్ అన్నట్లుగా చూస్తున్నాము. ఇది ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఈ విధంగా అనేది వచ్చింది అన్నట్లుగా చూస్తున్నాము. మోర్ దాన్ ఏ ఇయర్ అన్నట్లుగా డౌ జోన్స్ ఇంతగా పెరగడానికి దీనికి గల కారణం ఏంటంటే మేజర్గా రిజల్ట్స్ అండి, క్వార్టర్లీ రిజల్ట్స్ అన్నట్లుగా ఇచ్చారు. సో ఈవెన్ మనకు వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే యుఎస్ మార్కెట్స్ నిన్న ఎలా ట్రేడ్ అయింది అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. మీకు ఇక్కడ చూపిస్తాను యుఎస్ మార్కెట్స్ ఎలా ట్రేడ్ అయినాయి అనేది కూడా. మనకి నిన్న చూసినట్లయితే ఇక్కడ డౌ జోన్స్ వచ్చేసి 1.85%, ఎస్ఎన్పి 0.64. సో ఇది నిన్న ఈవినింగ్ అండి. సో ఈరోజు ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి మనం చూసినట్లయితే వాటితో పాటు మనకి యూరోప్ మార్కెట్స్ ఈ రోజు ఎలా ట్రేడ్ అయింది అనేది ఇక్కడ చూస్తాం. ఈ రోజు ఎలా ట్రేడ్ అవుతున్నాయంటే యూరోప్ మార్కెట్స్ మంచి నెగిటివ్లో, బిగ్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయండి. యుఎస్ ఫ్యూచర్స్ చూసినట్లయితే అంతకంటే నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా మనకి ఏంటంటే నిన్న ఈవినింగ్ మనకి డౌ జోన్స్ పాజిటివ్లో ట్రేడ్ అయినా ఈ రోజు వచ్చేసి ఫ్యూచర్స్ బాగా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ యూరోప్ మార్కెట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అది మీరు ఒకసారి చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి రేపు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. టిల్ దెన్ మనకి నిఫ్టీ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దామండి. నిఫ్టీ లెవెల్స్ మనకి 24,600 దగ్గర నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. అది మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు వచ్చేసి 24,600 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, సో ఇది ఎలా ఉండొచ్చు అనేది నేను ఇక్కడ మీకు చెప్తాను క్లియర్గా. ఇక్కడ చూసినట్లయితే నాకు ఒక సెల్లింగ్ ప్రెషర్ అయితే నాకు కనిపిస్తుందండి. ఒక సెల్లింగ్ ప్రెషర్ అయితే నాకు కనిపిస్తుంది. సో 24,600 లెవెల్స్ నేను ఇక్కడ క్లియర్ సెల్లింగ్ సైడ్కి వెళ్తాను విత్ స్టాప్ లాస్ 24,620. ఇది చూడండి, 24,620 లెవెల్స్ నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నాకు 24,500 టార్గెట్ అయితే కనిపిస్తుందండి. సో మీకు నిఫ్టీ అనేది రేపు అందులో ఎక్స్పైరీ కాబట్టి హీరో ఆర్ జీరో ట్రేడ్ అనేది రేపు చేయొచ్చు. అది ఎలా అనేది మనం ఒకసారి చూద్దాం. నేనైతే రేపు నిఫ్టీ సెల్లింగ్ సైడ్ ఉంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ బయింగ్ చేయాలా, సెల్లింగ్ చేయడా అనేది ఒకసారి చూస్తాను. సో ఇక్కడ నేను చూసినట్లయితే నాకు బ్యాంక్ నిఫ్టీ రేపు జస్ట్ ఒక 400 పాయింట్స్లో ట్రేడ్ అవ్వచ్చు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. జస్ట్ 400 పాయింట్స్. ఓకే, ఇది 52,600, ఇది 52,200. సో ఈ యొక్క లెవెల్స్లో నేను ట్రేడ్ చేయడానికి చూస్తున్నానండి. సో రేపు ఇది సిఈ అవుట్ ఆఫ్ ద మనీ అండి. ఇది 52,400 దగ్గర ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో 52,600, 52,200 పిఈ అవుట్ ఆఫ్ ద మనీ తీసుకొని నేను సెల్లింగ్ వెళ్తాను, బయింగ్ వెళ్తాను అనేది చూస్తే మాత్రం నాకైతే రేపు బ్యాంక్ నిఫ్టీ జస్ట్ రేపే కాంట్రాక్ట్ స్టార్ట్ కాబట్టి ప్రీమియమ్స్ హై ఉంటాయి కాబట్టి రేపు నేను బ్యాంక్ నిఫ్టీ మోస్ట్లీ అవాయిడ్ చేస్తానండి. ఈ స్ట్రాటజీ దీనికంటే నేను నిఫ్టీలో చేయడానికి చూస్తాను. ఓకే, సో కాకపోతే ఏంటంటే రేపు నేను ఓన్లీ నిఫ్టీ అనేది చూస్తాను, ఎందుకంటే నాకు హీరో ఆర్ జీరో ట్రేడ్ అనేది కనిపిస్తుంది రేపు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొంత ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవి ఏందనేది ఒకసారి చూస్తాము. Government implements uniform 5% tax for all aircrafts and aircraft engines అన్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాము. ఇంజిన్ పార్ట్స్, ఇండియా హ్యాస్ ఇంప్లిమెంటెడ్ యూనిఫామ్ 5% tax on all imports of aircraft components and engine parts starting immediately, replacing varying rates. అదేంది 5 to 28%. సో ఏదైతే ఇంపోర్ట్స్ చేస్తున్నామో ఇవి ఎయిర్క్రాఫ్ట్ కాంపోనెంట్స్ ఇంతకుముందు 5 to 28% ఉండేది, ఇప్పుడు ఓన్లీ 5% అన్నారు ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి వెరీ గుడ్ పాజిటివ్ స్టేట్మెంట్ అండి ఫర్ ఆల్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నాము, ఇది వైన్ ఫాల్ ట్యాక్స్ వచ్చేసి మనకి క్రూడ్ ఆయిల్ మీద 7,000 అన్నట్లుగా ఇస్తున్నారు పర్ టన్. సో ఇది వచ్చేసి కొంత నెగిటివ్ అయ్యి మేజర్గా భారత్ పెట్రోలియం, హెచ్పిఏ ఇదేంటంటే స్లైట్ నెగిటివ్ అండి, అంత బిగ్ నెగిటివ్ అయితే మీరు కన్సిడర్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నాము బజాజ్ ఆటో వచ్చేసి మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ జంప్ అన్నట్లుగా ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, ఫర్ ద రిపోర్టెడ్ క్వార్టర్ వాజ్ డౌన్ జస్ట్ 3-4% అగైనెస్ట్ కన్సిక్యూటివ్ క్వార్టర్ అన్నట్లుగా చూస్తున్నాము. సో ఇయర్ ఆన్ ఇయర్ అయితే మనకి ఇంక్రిమెంట్ ఉంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ అయితే మనకు కొంత ఫాల్ అయితే కనిపిస్తుంది బజాజ్ ఆటో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పైస్ జెట్ అనేది రీసెంట్గా ఇది వచ్చేసి మొన్న బాగా పెరిగింది 7% దాకా, ఇంకా పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నాకు వచ్చింది ఫుల్ బులిష్గా ఉన్నాను. ఈవెన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మంచి సపోర్టింగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది దీని మీద. జియో ఫైనాన్స్ వచ్చేసి మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫాల్స్ అన్నట్టు ఇస్తున్నారు. ఇది ఆల్ టైమ్ హై నుంచి మనకు పడుతుందండి. సో మనకి దీనిలో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంటుంది జియో ఫైనాన్స్. ఓకే, అది చార్ట్స్ ద్వారా చూద్దాం మనం. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ 24% అంటే బిగ్ డ్రాప్ అండి, మిస్సెస్ ఎస్టిమేట్స్ అన్నట్లు ఇస్తున్నారు. సో ఇది కూడా మనకి నెగిటివ్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం చూస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఎల్టీఐ వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 1% పడ్డట్టు ఇస్తున్నాడు. రెవెన్యూ వచ్చేసి 5% పడినట్లుగా చూస్తున్నాము. సో ఓవరాల్గా ఎల్టీఐ ఎంట్రీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది.
కాకపోతే రేపు బయింగ్ ఏమి వెళ్ళాలి, సెల్లింగ్ ఏమి వెళ్ళాలి అనేది మనం చార్ట్స్ ద్వారా విత్ స్టాప్ లాస్ అనేది చూస్తాము. సో బజాజ్ ఆటో నేనైతే మీకు చెప్పానండి 7000 లెవెల్స్ నుంచి మీరు బై చేసుకున్నాను నేను అన్నట్లుగా. సో 7000 లెవెల్స్ నుంచి ఎవరైతే బై చేశారో మంచి ప్రాఫిట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంత క్వార్టర్ కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి నాకు వచ్చేసి 93 ఇంకో 300-400 మనకి కరెక్షన్ కనబడే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. దీనిలో బజాజ్ ఆటోలో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంటుంది. ఎవరైతే ప్రాఫిట్ బుక్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ అయితే బుక్ చేయండి. దాని తర్వాత మనకి రికవరీ అనేది చూద్దాము. ఓకే, కాకపోతే ఏంటంటే దీనికి సిఎన్జి అనేది ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్, సిఎన్జి బైక్స్ అనేది మనకి పాజిటివ్ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. అది ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది అనేది కూడా మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జియో ఫైనాన్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. జియో ఫైనాన్స్ వచ్చేసి నేను సెల్లింగ్ టార్గెట్ పెడుతున్నాను మీకు 300 లెవెల్స్ అండి. ఓకే, సెల్లింగ్ టార్గెట్ 305 విత్ 6 పాయింట్ స్టాప్ లాస్తో 305 సెల్లింగ్ అయితే తీసుకోండి. ఇది జియో ఫైనాన్స్. ఓకే, నాకు వచ్చేసి ఈ లెవెల్, నాకు స్టాప్ లాస్ వచ్చేసి ఇది వచ్చి. ఓకే, సో జస్ట్ 6 పాయింట్ స్టాప్ లాస్తో మీరు జియో ఫైనాన్స్ని సెల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఏషియన్ పెయింట్స్ అండి. ఏషియన్ పెయింట్స్ కూడా మనకి ఓవరాల్గా మంచి హైలో ట్రేడ్ అవుతుంది. దీని యొక్క ఆల్ టైమ్ హై అనేది ఒకసారి చూద్దాము. ఆల్ టైమ్ హై చూసినట్లయితే నాకు 3590. సో ఇంకో 500 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే చూస్తున్నాను 2680 దగ్గర. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పైస్ జెట్ వచ్చేసి నాకు మీరు చూడండి ఓవరాల్గా నాకు వచ్చేసి 150 అనేది హై లెవెల్స్ అయితే నాకు నియర్ అబౌట్ 100 ఫస్ట్ టార్గెట్ తీసుకుంటున్నాను విత్ 49 స్టాప్ లాస్. నేను స్పైస్ జెట్ అయితే బల్క్ క్వాంటిటీలో ఏదైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నాను విత్ 49 స్టాప్ లాస్తో 100 రూపీస్ టార్గెట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఎల్టీఐ అండి. ఇది వచ్చేసి ఎల్టీఐ వచ్చేసి దగ్గర నాకు 7596. రీసెంట్గా ఐటీ అనేది మంచిగా పర్ఫామ్ చేస్తున్న ఎల్టీఐ అనేది మనకి నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఇచ్చారు. కాకపోతే దీన్ని అయితే నేను ప్రస్తుతం అయితే హోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకి స్లైట్ ఎల్టీఐ ఏదైతే ఉందో జస్ట్ 1% ఇయర్ ఆన్ ఇయర్ అనేది తగ్గిందన్నట్లు ఇస్తున్నారు. కాబట్టి ఇది వచ్చేసి మొమెంటం ఎలా ఉంటుంది అనేది కొంత మనం 1-2 డేస్ అయితే వెయిట్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.